పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు, కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది. నమస్తే, నేను విజయ్. సో ఇప్పుడు వైద్య రంగంలోనే సరికొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టబోతున్నారు శాస్త్రజ్ఞులు. ఇప్పటి వరకు కూడా గర్భ నిరోధానికి సంబంధించినటువంటి వాడే మందులు, మాత్రలు, పిల్స్ ఇవి కేవలం ఇప్పటి వరకు మహిళలు వాడుతూ వస్తున్నారు. సో ఇక మీదట పురుషులు కూడా వాడే విధంగా కూడా అంటే వీర్య కణాల నిరోధక పిల్స్ని ఇప్పుడు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు సైంటిస్టులు. దీనికి సంబంధించినటువంటి ట్రయల్స్ కూడా ప్రస్తుతం సక్సెస్ఫుల్గా ప్రూవ్ అయ్యాయి. అయితే ఇప్పటికే ఎలుకలు, కోతుల మీద ప్రయోగించినటువంటి శాస్త్రజ్ఞులు ఇప్పుడు తాజాగా న్యూజిలాండ్లో మనుషుల మీద కూడా ట్రయల్స్ స్టార్ట్ అయిపోయాయి. మరికొన్ని నెలల్లోనే ఇది మనుషులకు ఈ పిల్స్ని అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. వీటి గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఆండ్రాలజిస్ట్గా ఉన్నటువంటి ఆశీష్ గారు. సార్ నమస్తే. హలో అండి, నేను డాక్టర్ ఆశీష్ రెడ్డి అండి. నేను ఆండ్రాలజిస్ట్. ఓకే సార్, నిజంగా ఇది ఒకవేళ వైద్య రంగంలోనే ఇది ఒక సరికొత్త అధ్యాయం అనుకోవచ్చా? దీన్ని కానీ ఒకవేళ కనిపెడితే, ఇది కానీ మామూలుగా మనుషుల మీద కానీ వాడే పరిస్థితి వస్తే దీని ప్రభావం ఎంతవరకు ఉండొచ్చు? డెఫినెట్లీ అండి, ఆల్రెడీ హ్యూమన్ ట్రయల్ స్టార్ట్ అయ్యాయి. ఇది డిఎంఏయు అని ఒక స్టిరాయిడ్ ని తయారు చేశారు. దానివల్ల ఏమైతుందంటే మన హార్మోన్స్, మన బాడీలో ఏవైతే హార్మోన్స్ మనకి స్పర్మ్ ప్రొడక్షన్ కి చాలా ఇంపార్టెంట్, టెస్టోస్టిరాన్ హార్మోన్ కానీ, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ కానీ, ల్యూటినైజింగ్, ఈ 3 హార్మోన్స్ మనకి వీర్య కణాలు తయారు కావడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఈ స్టిరాయిడ్ ఏం చేస్తుంది అంటే ఈ హార్మోన్స్ ని తగ్గించి మనకి వీర్య కణాలని ప్రొడ్యూస్ కాకుండా ఆపుతుంది. ఇది మార్కెట్ లోకి వస్తే చాలా రెవల్యూషనరీ డ్రగ్ అవుతుంది. ఎందుకంటే చాలా మందిలో ఉన్న కామనెస్ట్ భయం ఏంటంటే, సగం మంది కాండం వాడడానికి భయపడతారు, ఎందుకంటే వాడటం కొందరికి ఇష్టంగా ఉండదు. రెండో పద్ధతి వ్యాసెక్టమీ చేయించుకోవడం. ఆపరేషన్ మన ఈ వ్యాసెక్టమీ ఆపరేషన్ చాలా మంది భయపడతారు. ఎందుకంటే దీంట్లో ఉన్న కామన్ భయం ఏంటి అంటే, ఇది చేసుకున్న తర్వాత మనకి ఏమైనా సెక్షువల్ డ్రైవ్ ఏమైనా తగ్గిపోతుందా అనేది చాలా మందిలో ఉన్న కామనెస్ట్ ఫియర్. కానీ ఇట్లాంటి ఒక డ్రగ్ ఆల్రెడీ యానిమల్ ట్రయల్స్ అయిపోయాయి. రీసెంట్ గా FDA అప్రూవల్ కూడా వచ్చేసింది. ఇది హ్యూమన్ ట్రయల్ స్టార్ట్ అయినాయి. స్టేజ్ 1 ట్రయల్ స్టార్ట్ అయినాయి. మాక్సిమం ఇంకో స్టేజ్ 2 ట్రయల్ అయిపోగానే ఇది వరల్డ్ లో డెఫినెట్లీ ఇది స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత కంప్లీట్లీ రెవల్యూషనరీ డ్రగ్ ఇది. అండ్ మగవాళ్ళలో ఇప్పటి వరకు నాకు ఆ భయము ఇవన్నీ కంప్లీట్ గా పోతాయి. ఒకవేళ ఇది వాడితే అంటే మీరు ఏమంటున్నారంటే వీర్య కణాలు రిలీజ్ చేయడం అనేది ఈ పిల్ వేసుకోవడం ద్వారా ఆగిపోతుంది అంటున్నారు. అంటే స్పెర్మ్ రిలీజ్ అనేది ఆగిపోతుంది అంటున్నారు. నిజంగా ఇది కానీ వాడితే తరువాత కూడా అంటే వాడి ఆపేసిన తర్వాత పిల్లలు పుట్టకపోవడం అలాంటి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉండే అవకాశం ఉంది? ఇక పూర్తిగా వీర్య కణాలు ఆగిపోవడం లాంటిది ఏమన్నా జరిగే అవకాశం ఉందంటారా? సో దీంట్లో ఏమైంది అంటే, దీన్ని ట్రయల్ చేశారు. ట్రయల్ చేసి 6 వీక్స్లలో, అంటే ఈ రోజు మనం టాబ్లెట్స్ తీసుకోవడం ఆపేసిన 6 వీక్స్లలో మళ్ళీ వీర్య కణాలు తయారవుతున్నాయి. సో ఎవరైనా కానీ ఈ డ్రగ్ తీసుకున్నప్పుడు కూడా మనకి మళ్ళీ పిల్లలు పుట్టడానికి 100% ఛాన్స్ ఉంది. అంటే ఇది ఇప్పుడు స్టాప్ అండ్ స్టాప్ టెక్నిక్ లాగా. అంటే ఇప్పుడు వేసుకున్న రోజులు మీకు అది డెఫినెట్లీ ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఆపేసిన 6 వీక్స్ తర్వాత మాత్రమే మళ్ళీ ప్రెగ్నెన్సీ, మళ్ళీ వీర్య కణాలు రీస్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. అంటే ఇది వన్ టైం యూజ్ చేసే పిల్ సార్, లేదంటే ఇది రెగ్యులర్ గా వాడాల్సినటువంటి అవసరం ఉందంటారా? అంటే ఇప్పటికున్న ఇనిషియల్ ట్రయల్లో ఏంటంటే డైలీ డోస్ ఉంది ఇది. అంటే ఇప్పుడు ఆడవాళ్ళలో మనం ఎలా అయితే ఓసీ పిల్స్ అంటాం కదా, ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ అంటాం కదా, అట్లా ఓసీ పిల్స్ ఎట్లయితే ఇస్తామో మగవాళ్ళలో కూడా డైలీ ఒక సింగిల్ డోస్ డ్రగ్ ఉంటుంది. దాన్ని తీసుకోవడం వల్ల అది చాలా బెటర్ గా ఉంటుంది. ఇంకా ఫ్యూచర్ లో ఏమైనా మంత్లీ వన్స్ డోస్ వస్తుందేమో, కానీ ప్రస్తుతానికి మాత్రము ఇది సింగిల్ డోస్ లా ఉంది. పర్ డే వేసుకోవాల్సి వస్తుంది. పర్ డే ఒక టాబ్లెట్ వాడాలంటున్నారు కదా? డైలీ ఒక టాబ్లెట్ వాడాలి. అంటే మనం ఎప్పటి వరకు అయితే ప్రెగ్నెన్సీ వద్దనుకుంటామో అప్పటి వరకు వాడితే ఇది చాలా బెటర్ గా ఉంటుంది. చాలా మందిలో ఉన్న కామనెస్ట్ ఫియర్ అంటే తీసుకుంటే సెక్స్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయా అని. ఎందుకంటే మనం హార్మోన్స్ తగ్గిస్తున్నాము, దానివల్ల ఏమైనా ప్రాబ్లం వస్తుందా అని. కానీ లక్కీగా ఏమైతుంది అంటే ఈ టెస్టోస్టిరాన్ లెవెల్స్ లో డ్రాస్టిక్ ఫాల్ లేదు. అంటే మనకి డిజైర్ ఎఫెక్ట్ చేసే అంత టెస్టోస్టిరాన్ ఫాల్ లేదు. సో అందుకోసమే ఇది మార్కెట్ లోకి వచ్చినాక ఇట్ విల్ కంప్లీట్లీ చేంజ్ ది డైనమిక్స్ అండి. అంటే ఇప్పుడు ఆపరేషన్స్, ఇప్పుడు మేము ఆండ్రాలజిస్ట్ గా మేము ఈ సర్జరీ చాలా చేస్తుంటాం. రకరకాల ప్రాబ్లమ్స్ తో వస్తుంటారు. ఆ భయంతో చాలా మంది మేము ఆపరేషన్ చెప్పినాక కూడా వాళ్ళు వాపస్ వెళ్ళిపోతుంటారు. సో అలాంటి వాళ్ళందరికీ ఈ డ్రగ్ విల్ బి ఏ వెరీ గుడ్ చేంజ్ వాళ్ళ బాడీలో. అంటే మిగిలినటువంటి ఆర్గాన్స్ మీద ఏమన్నా ఇంపాక్ట్ చూపే అవకాశం ఉందంటారు? ఇప్పటివరకు జరిగిన ట్రయల్స్ లో అలాంటిది ఏమన్నా ట్రేస్ అవుట్ అవడం, లేదంటే ఏదైనా ప్రూవ్ అవడం లాంటిది ఏమైనా జరిగిందంటారా? లేదండి, ఒకటే ఒక సైడ్ ఎఫెక్ట్ వాళ్ళు చూసింది అంటే ఇన్ని రోజుల ట్రయల్లో లావ్ అవ్వడం అయితే కామన్ గా చూస్తున్నారు తప్ప పెద్దగా డిజైర్ ఫ్యాక్టర్ అయితే తగ్గించినట్టయితే ప్రూవ్ కాలేదు.
అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇది వాడితే బెస్ట్ అంటారు? అంటే యంగ్ ఏజ్ వాడితేనే బెస్టా, లేదంటే ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా, అంటే మిడిల్ ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా వాడితే మంచిది అంటారు? అంటే సార్ లిటరేచర్ ఏం చెప్తుంది అంటే ఏ ఏజ్ గ్రూప్ అన్నా వితౌట్ ఫియర్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే. ఏదైనా సైంటిఫిక్ డేటా ఏమని చూపిస్తుందంటే వాళ్ళు 20 ఇయర్స్ నుంచి 2 టైప్స్ ఆఫ్ డోస్ తయారు చేస్తారు మనకి. ఒక ఓకే. టాబ్లెట్, ఒకటి ప్లాసిబో అంటాం. Hmm. ప్లాసిబో అది 2 ఏజ్ గ్రూప్స్ లో ఇచ్చి చూస్తారు. అంటే ఎవరిలో ఎఫెక్ట్ ఉంది, ఎవరిలో ఎఫెక్ట్ లేదు చూడడానికి. Hmm. సో 20 ఇయర్స్ నుంచి వాళ్ళ ట్రయల్ గ్రూప్ లో 70 ఇయర్స్ వరకు తీసుకున్నారు. ఓకే. సో ఎనీ ఏజ్ గ్రూప్ లో మగవాళ్ళలో పెద్ద వీర్య కణాలు 65 ఏళ్ల తర్వాత కూడా మనకి వీర్య కణాలు ఉంటాయి. Hmm. 65 ఏళ్ల తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎవరైతే అవాయిడ్ చేద్దాం అనుకుంటున్న ప్రతి ఒక్కరు ఏ ఏజ్ గ్రూప్ లో ఉన్నా కానీ హ్యాపీగా తీసుకోవచ్చు. ఒకవేళ ఈ పిల్ స్టార్ట్ చేస్తే, అంటే ఈ పిల్ డే 1లోనే యూజ్ చేస్తే అప్పటి నుంచే స్పెర్మ్ రిలీజ్ అనేది ఆగిపోతుందంటారా? అంటే జనరల్లీ ఎట్లా అంటే విండో పీరియడ్ అంటాం. అంటే ఒక స్పర్మటోజెనిసిస్ సైకిల్, అంటే ఒక వీర్యకణం తయారు కావడానికి మనకి మినిమం 65 to 70 డేస్ పడుతుంది. ఓకే. సో 65 డేస్ పడుతుంది కాబట్టి ఇది ఇంకా గైడ్ లైన్స్ ఇంకా క్లియర్ రాలేదు. కానీ మా అండర్స్టాండింగ్ ప్రకారం ఏంటంటే ఒక 2 months ప్రయర్ నుంచి స్టార్ట్ చేస్తే బెటర్ గా ఉంటుంది. ఎందుకంటే ఏవైతే మనకి వీర్యం బయటకు వస్తుందో అది ఒక 70 డేస్ ఓల్డ్ తయారైన స్పర్మ్. సో అందుకోసమే మనం 2 months నుంచి టాబ్లెట్ తీసుకుంటే చాలా బెటర్ గా ఉంటుంది, అవాయిడ్ చేయొచ్చు సో ప్రెగ్నెన్సీ. దీని కాస్ట్, దీని ప్రైస్ అఫోర్డబుల్ గా ఉంటుందా డాక్టర్ గారు? డెఫినెట్లీ అఫోర్డబుల్ గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైనా ఇది కామన్, ఎప్పుడు గవర్నమెంట్స్ కూడా దీన్ని బల్క్ లో తీసుకుంటాయి. మన కంట్రీ లాంటి కంట్రీస్ లలో ఎక్కడైతే పాపులేషన్ చాలా ఎక్స్ప్లోజివ్ గా గ్రో అవుతుందో అలాంటప్పుడు గవర్నమెంట్ కూడా ప్రోగ్రామ్స్ తీసుకురావచ్చు. ఓ, ఇది గవర్నమెంట్ సబ్సిడైజ్ చేసి ఇవ్వచ్చు. ఓకే. హై ఛాన్సెస్ ఉన్నాయండి డెఫినెట్లీ. ఎందుకంటే దీనివల్ల దుష్ప్రభావాలు లేవు కాబట్టి హ్యాపీగా గవర్నమెంట్స్ కూడా దీన్ని ఎంకరేజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. డెఫినెట్లీ ఇప్పుడు ఎక్కడైతే మధ్యలో ఒకసారి మనకి అన్పాపులేషన్ కంట్రోల్ ఉన్నప్పుడు, ఎప్పుడైతే మనకి 80s లో మనకి శస్త్రచికిత్స ఎట్లా చేశారో, ఎవరిని పడితే వారిని పట్టుకొని ఆపరేషన్, అలాంటి అవసరం లేకుండా సింపుల్ ఇట్లాంటి టాబ్లెట్స్ ఎంకరేజ్ చేస్తే మనం డెఫినెట్లీ పాపులేషన్ ని కూడా కంట్రోల్ చేయొచ్చు. సో అదే విధంగా అంటే ఈ టాబ్లెట్స్ని మార్కెట్లోకి తీసుకురావడానికి, ముఖ్యంగా మన ఇండియాకి రావడానికి ఎంతకాలం పట్టే అవకాశం ఉంది? డెఫినెట్లీ అండి. అంటే ఇంకా ట్రయల్ స్టేజ్ లో ఉంది కాబట్టి అట్లీస్ట్ 6 months to 1 year. ఓ, సో 1 yearలో 6 అయితే months మన to 1 ఇండియా year. కూడా వచ్చే అవకాశం ఉందంటారు? డెఫినెట్లీ. ఇప్పుడు మనది ద బిగ్గెస్ట్ మార్కెట్ వరల్డ్ లో. ఎనీ మేజర్ డ్రగ్ ఇండియా ఈస్ అ వెరీ బిగ్గెస్ట్ మార్కెట్. అండ్ ఇట్లా అన్కంట్రోల్డ్ పాపులేషన్ జోన్స్ ఉన్న దగ్గర ఇట్లాంటి డ్రగ్స్ ఇంకా ఎఫిషియెంట్ గా సేల్ అవుతాయి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చూస్తే మారినటువంటి జీవన విధానం, ఆహారపు అలవాట్లు ఇదంతా కూడా మారిపోయాయి. కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్లో పిల్లలు పుట్టడం అనేది కాస్త ఇబ్బందిగా మారుతుంది. అందరిలో కూడా, మగవారిలో కూడా ఈ స్పెర్మ్ ప్రాబ్లం అనేది కూడా కనిపిస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ఈ పిల్స్ రావడం వల్ల మరింత ఇన్ఫెర్టిలిటీ పెరిగే అవకాశం ఉందంటారా? అంటే నేను స్టాటిస్టికల్ గా చెప్తున్నాను. చాలా మీరు అన్నట్టు 100% మేల్స్ లో ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. అంటే ప్రాబ్లమ్స్ ఇంతకు ముందు నుంచి ఉన్నాయి కానీ ఇప్పుడు కొద్ది అవగాహన పెరిగింది. అంటే మనం ఈ ప్రాబ్లమ్స్ ని మనం ఎప్పుడు లేడీస్ పైన బ్లేమ్ చేయకుండా మగవాళ్ళకు కూడా సమస్యలు ఉంటాయి. నేను రోజు ఒక 50 మంది పేషెంట్స్ చూస్తే దాంట్లో మోర్ దాన్ 50% మగవాళ్ళ వల్లనే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ చాలా చూస్తున్నాం. కానీ ఇది ఈ డ్రగ్ ఎవరికి మేము ప్రిస్క్రైబ్ చేస్తాము అంటే ఆల్రెడీ 2 పిల్లలు అయిపోయిన వాళ్ళు తీసుకుంటే చాలా బెటర్. అంటే యంగ్ కిడ్స్ అవాయిడ్ చేస్తేనే బెటర్ గా ఉండొచ్చు ఫ్యూచర్ లో. ఎందుకంటే దీనికి గైడ్ లైన్స్ ఇంకా రాలే. కానీ గైడ్ లైన్స్ మన ఇండియన్ గవర్నమెంట్ ఎప్పుడైతే చేస్తుందో, ఎవరైతే పిల్లలు లేరో వాళ్ళకి అవాయిడ్ చేస్తేనే బెటర్ అని నా పర్సనల్ ఒపీనియన్. ఓకే. సో ఇది వాడడం వల్ల సెక్షువల్ లైఫ్ కానీ వేరే ఇతర ఎరెక్షన్ అలాంటి సమస్యలు ఏదైనా వచ్చే అవకాశం ఉందంటారా? అదే అండి. ఇప్పుడు దీంట్లో ట్రయల్స్ లో ఫస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇదే అండి. టెస్టోస్టిరాన్ తగ్గుతుంది, డిజైర్ ఏమన్నా కాంప్రమైజ్ అవుతుందా అనే ఒక భయం చాలా మందిలో ఉండే. లక్కీగా ఈ రిసెప్టర్స్ ఏం చేస్తున్నాయంటే ఓన్లీ ఎక్కువ FSH పైన, అంటే ఏవైతే మనకి స్పర్మ్ కణాలు తయారు కావడానికి యూజ్ అయ్యే హార్మోన్ ఉంటుందో దాన్ని ఒక్కదాన్నే బాగా డిమ్ చేసేస్తుంది. టెస్టోస్టిరాన్ లెవెల్స్ పైన అంత పెద్ద ఎఫెక్ట్ గా ఏం లేదు. ఎందుకంటే ఎక్కువ శాతం మనకి సెక్స్ కోరికలు, అంగస్తంభన అనేది బ్రెయిన్ నుంచి స్టార్ట్ అవుతుంది. హైపోథాలమస్ అని ఒక బ్రెయిన్ లో ఒక పార్ట్ నుంచి మనకి ఇవన్నీ తయారవుతాయి. కాబట్టి అసలు లక్కీగా పెద్దగా ఎఫెక్ట్ లేదు, డిజైర్ పైన పెద్దగా ఎఫెక్ట్ లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.